ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. సర్వకాల కాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం శ్రీ విరహితానంద వెంకటదాసార్య గురుం భజామే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంత్రం వందే గురు పరంపరం. గురు పరంపరమకు జై. శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. శ్రీ జ్ఞాన రహితానంద శ్వేతారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురు స్వామి. జై గురు, జై గురు. నీకు పంపించాను స్వామి, చూసుకుంటావా? చూసినాలే, చూసుకుంటాలే. తెలివి ఎమిజ్జయంచనగ తిల్పునదేమిటి తిల్వి చేతనే కలిగెను భూనభోంతరములు కాలము కార్యము కారణంబనను తెలివికి ముందు వెన్కలును తెలివియుగల్గిన ఇప్పుడుండి ఏ చలన మెరుంగదా బయలు సత్యము నిత్యము వెంకటేశ్వర. తెలివియే మిథ్యయంతనగా తెలుపునదేమిటి? ఈ తెలివే మిథ్య. ఆ తెలిపేదేమిటి? ఆ తెలివి చేతనే. మరి ఆ తెలివి చేతనే కలిగినటువంటిది ఆ తెలివి చేతనే మిథ్యని అంటా ఉంది ఏమిటి అంటే, ఆ తెలివి చేతనే కలిగెను భూనభోంతరములు. ఈ భూమి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఇవి భూమి కాటి నుంచి నభో అంటే ఆకాశం వరకు కూడా ఇవి 5 వాటి వల్లనే కలిగినాయి. కాలం కలిగింది, కార్యం కలిగింది, కారణం కలిగింది. తెలివికి ముందు వెనుకలను తెలివియు కలిగిన ఇప్పుడుండి ఏ చలన మెరుంగదా బయలు. ఇప్పుడు కలిగింది ఇదంతా గాని ఏ చలనము ఎరగనటువంటి ఆ బయలు యందు అసత్యము నిత్యమైనటువంటి వాటి యందు ఇవి లేకనే కలిగినాయి. ఏ తెలివి అయితే మిథ్య అని అంటా ఉందో ఆ తెలివి చేతనే ఇవన్నీ కూడా భూనభోంతరములు అంటే భూమి నుంచి నభో అంటే ఆకాశం వరకు 5 పంచభూతములు, కాలము, కార్యము, కారణము అన్నీ కూడా వాటి వలనే కలిగినాయి. లేకనే దేని యందు లేకనే పరిపూర్ణము యందు లేకనే అవి కలిగినాయి. అంటే పరిపూర్ణముతో కలగలే. యుగమునకొక్క రూపుడ నిఊహ జనించుట తప్పుగాదే నీవగణిత కల్పముల్ గడువ నట్టిటు మారని వాడవౌట మాదగుమతి అల్పతత్వమున నల్లిన శాస్త్రములెట్ల పారమై తగనిను గొల్వగానగును దారియవే వేరగు వెంకటేశ్వర. యుగమునకొక్క రూపుడిని ఊహ జనించుట తప్పుగాదే. యుగానికొక్కరు జన్మించారని, కృతయుగంలో శ్రీమన్నారాయణులు లక్ష్మీనారాయణులు జన్మించారని, తర్వాత త్రేతాయుగంలో సీతారాములు పాలనగా సీతారాములు జన్మించారని, తర్వాత త్రేతాయుగంలో రాధాకృష్ణులు పాలనగా జన్మించారని,
ద్వాపర యుగం ద్వాపర యుగంలో రాధాకృష్ణులు వాళ్ళు రాధాకృష్ణుల యొక్క పాలనగా జన్మించారని, కలియుగంలో కలియుగ దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి పాలనగా జన్మించారనేటువంటి యుగానికొక్క రూపుడని ఊహ జనించుట తప్పుగాదే. నీ వగణిత కల్పముల్ గడువని నట్టిటు మారని వాడవవుట. ఏది మారనిది? పరిపూర్ణ పరబయలు. నీ వగణిత కల్పముల్ గడువ నట్టి ఇవన్నీ వచ్చి పోతా ఉన్నాయి. యుగానికి ఒకరు వస్తా ఉన్నారు, యుగానికి ఒక కాలమైంది, యుగానికి ఒక రూపమైంది, యుగానికి ఒక పాలన అయింది. ఇవన్నీ నీ వగణిత కల్పలు గడువ నట్టిటు మారని వాడబోవుట. మా దగుమతి అల్పతత్వమును నల్లిన శాస్త్రములు ఎట్ల పారమై తగ నినుగొల్వగా నగును దారి వేరగు వెంకటేశ్వర. నిన్ను కొలిస్తే వాటి దారే వేరే ఉంది అని తెలియబరుస్తా ఉన్నాడు. వేదమనంగ తెల్వియన వేదములెట్లగు నీవనంగా ఈనాదగు నిద్ర మేల్క కలదాది తిరుయములైన నాలుగున్ వేదములందురీ భువిని వేట్క నిరింగెడి కారణంబునల్ వేదములందజాలవని వేడితి నిన్మది వెంకటేశ్వరా. వేదమనంగా తెలివియనా? వేదం అంటే ఏమి? ఈ తెలివే. అంటే ఈ 96 తత్వాల విచారణ కూడా ఆ తెలివే, ఆ తత్వం 96 తత్వ విచారణ అంతా కూడా వేదమే. వేదమనంగా తెలివియన వేదములెట్లగు నీవనంగా. వేదములెట్లగు నీవనంగా ఈ నాదగు నిద్ర మేల్క కలలా అది తురీయములైన నాలుగున్. వేదమనంగా ఈ తెలివి అంటే 96 తత్వముల యొక్క విచారణ అంతా వేదమే. వేదములెట్లగు నీవనంగా నీవు ఈ నాదగు నిద్ర మేల్క కలలాది తురీయములైనటువంటి నాలుగు కూడా నిద్ర, మేల్క, కళ, తురియం, కలలాది తురియములైన నాలుగున్ వేదములందు ఈ భువిని. ఇవన్నీ కూడా వేదములని అంటా ఉన్నారు. వేట్క నిరింగెడి కారణంబునన్. ఈ వేట్క ఎరింగేటువంటి ఈ 4 విషయాల్లో నిద్ర, మేల్క, కలలాది తురియములైనటువంటి 4ను వేదములని అంటా ఉన్నారు. ఈ భూమిలో వేట్క నిరింగెడి కారణంబునన్ వేదములందజాలవని వేడితి నిన్మది వెంకటేశ్వర. ఇవి అందేటువంటి విషయం కాదు, వేదములు లేనివే, ఇవి శాశ్వతం కాదు, శాశ్వతంగా ఉండేటివి కాదు, ఇవి అందనివే అని తెలియవరుస్తా ఉన్నాడు. పూర్వులటన్నవారు తమ పూర్వుల పోకడ దూచినారు. యా పూర్వుల చావులన్ మనము పుట్టియు చూచి తిమింకపోదు. మీ పూర్వ పరంబులం తెలియ పుట్టుట చచ్చుట తప్పలేదు. వేనూర్వుర తండ్రికైన భువినున్నదే మోక్షము వెంకటేశ్వర. పూర్వులటన్నవారు తమ పూర్వుల పోకడ దూచినారు. పూర్వులు అనేటువంటి పూర్వం ఉన్నటువంటి వాళ్ళ యొక్క పోకడ, తర్వాత వాళ్ళ యొక్క పూర్వంలో తమ పూర్వులు అంటే వాళ్ళకంటే పూర్వం ఉన్నటువంటి వాళ్ళ పోకడ కూడా చూచినారు. పూర్వులటన్న వారు తమ పూర్వుల పోకడ చూచినారు. ఆ పూర్వుల చావులను మనము పుట్టి చూచిది మింకపోదు. ఆ పూర్వుల యొక్క చావులు కూడా మనము పుట్టి చూచినాము. మీ పూర్వ పరంబులను తెలియ పుట్టుట, మీ పూర్వ పరంబులను తెలియ పుట్టుట చచ్చుట తప్పలేదు. పరంపరగా ఇవి చావు పుట్టుకలేమో తప్పలేదు. నూరువుర తండ్రికైనా, 100 ఏళ్ళు ఉండేటువంటి ఎవరైనా, 100 ఏళ్ళు ఉండేటువంటి ఎవరికైనా కూడా భువి ఉన్నదే, ఉండేదానికి వీలుందా?
నూరుగురు తండ్రి వాడు ప్రకాశం కూడాను. ఆ 100 తండ్రి పైన 100 తండ్రి కంటే 100 మంది కొడుకులు పుట్టించుకున్నాను కానీ ఈ చావు పుట్టిన 100 కొడుకులు ఎవరు పుట్టించుకుంటారు? 100 మంది కొడుకులు ఉండేవాళ్ళకి 100 తండ్రికైనా అంటే 100 మంది అంటే కౌరవులు ఉన్నారు 100 మంది. అంతటి వారికైనా కానీ చావు తప్పదు కదా. గురుముఖత తెలిసినటువంటి వారికైతేనే మోక్షం కలుగుతుంది. భూతములారున్నొక్కటి పుట్టిన వందురు వాటి కూటమే ఈతను ఆత్మలంచు బుధులేర్పడబల్కిరి వేద వాక్యముల్ లోతుగా చింతజేయ తమలో తమ సృష్టికి తామె కారకుల్ చేతన లేనిదౌ బయలు చేయదు మానదు వెంకటేశ్వరా. భూతములు 6 భూతములు 6 1 అంటే 7 భూతములు పుట్టినవని అంటారు కదా. 7 భూతములు పుట్టాయని అంటారు కదా. వాటి కూటమే ఈ తనువాత్మలంచు బుధులేర్పడబలికిరి వేద వాక్యముల్లో. వేదవాక్యాల వల్ల ఈ ఆత్మ వాటి వలనే 7 పంచభూతములు 5 భూతములు 6వ భూతము 7వ భూతము 6 అన్నాడు. 7 భూతముల వల్ల వాటికి కూటమే ఈ తను ఆత్మలంచు. లైన్ మళ్ళా చదువు. భూతములారున్నొక్కటి పుట్టిన వందురు వాటి కూటమే ఈతను ఆత్మలంచు బుధులేర్పడబల్కిరి వేద వాక్యముల్ లోతుగా చింతజేయ తమలో తమ సృష్టికి తామె కారకుల్ చేతన లేనిదౌ బయలు చేయదు మానదు వెంకటేశ్వర. అన్ని ఎరుకే చేస్తా ఉంది. ఇది చేసేది కాదు, మానేది కాదు ఈ బయలు. భూతములు 6 ఆరే 7 అంటే 6 ఒకటయి 7 భూతం లేదాడ. 6 ఒకటై సృష్టి కంటే కారణమై ఇదంతా వచ్చింది అని చెప్పుకోవాలి మనం. భూతములు 6 నోకు నావతిచ్చినాడు. అవునప్ప, భూతములు 6 ఒక్కటై మళ్ళీ 1 7 పెట్టేది లేదా అవకాశం. ఎందుకంటే రికార్డు అవుతుంది కాబట్టి తర్వాత అందించడం చెప్పడం బాగుండదు. మరసంగా చూసుకో, ఆలోచన చేసుకో. పుట్టిన వందురు వాటి కూటమే ఈతను ఆత్మలంచు బుధులేర్పడబల్కిరి వేద వాక్యముల్ లోతుగా చింతజేయ తమలో తమ సృష్టి తామే కారకుల్. ఇప్పుడు ఈ తను ఆత్మలంచు బుధులు ఏర్పడినాయి భూతముల వల్లను, వాటి కూటమి వల్ల ఇవి ఏర్పడినాయి. ఈ విధంగా ఏర్పడినాయని చెప్పి వేదములు పలుకుతా ఉన్నాయి. లోతుగా చింతజేయ, ఇవి లోతుగా బాగా విచారించి చూస్తే తమలో తమ సృష్టికి తామే కారకుల్. తమలో తమ సృష్టికంతా కూడా తనకు తానే కారణమై ఉంది. దానికి మూలము లేదు, దానికి అది మూలమై ఉంది, దానికి అదే మూలమై ఉంది, వాటికి అవే కారణమై ఉన్నాయి. బాగా లోతుగా విచారించి చూస్తే తమలో తమ సృష్టికి తామే కారకుల్ చేతన లేనిదవు. ఈ చేతనం అనేటువంటిది లేనిదవు, బయలు చేయదు మానదు. ఎరిగేదిగా, తెలియబడేది కాదు, తెలిసేది కాదు, సృష్టించబడేది కాదు, సృష్టించేది కాదు. జీవితమొక్క పెద్ద కళ, చీకులు చింతలనేకముండు, నా జీవిత కాలమందటులు చిన్న కలన్నది రాత్రి యందు, ఏ భావము జెందునో మనసు పర్విడుతానటు 2 నుత్తవే, ఈ విధమున్నవాడు గురుమేల్కను చెందును వెంకటేశ్వర.
జీవితము ఒక పెద్ద కళ. ఇది జాగ్రత్త కళ. దీంట్లో చీకులు చింతలు అనేకంగా ఉన్నాయి. ఈ పెద్ద కళలో చీకులు చింతలు అనేకంగా ఉన్నాయి. నా జీవిత కాలమందటులే చిన్న కళన్నది రాత్రి యందు. నా జీవిత కాలంలో అదే విధంగానే చిన్న కళ అనేటువంటిది రాత్రిలో వచ్చే కళ, అంటే నిద్రలో వచ్చే కళ చిన్న కళ. ఏ భావము చెందునో, ఈ రాత్రి వేళ వచ్చేటువంటి కళ ఏ భావము చెందునో మనసు పరివిడుతానట్టు. ఆ మనసు పరిగెత్తుతా ఉంది ఆ కళ ఎంబడి. కానీ రెండు ఉత్తవే. పెద్ద కళ ఉత్తదే, చిన్న కళ ఉత్తదే. కళలో దొచ్చిన శరీరం ఎలాగో అలాగే రాత్రి వేళ కళ వచ్చింది. ఆ కలగన్నంతసేపు కళ వ్యవహారం అంతా నిజమయ్యే కలగనింది. నిద్ర మేలుకుంటానే కళ అబద్ధమైంది. అట్లా ఈ పెద్ద కళ గురుముఖత తెలియబడి, గురువు ద్వారా ఉన్న నిజము తెలియబడితే ఈ కళ కూడా అబద్ధమే అనే నిర్ణయంగా ఏ భావము చెందునో ఈ రెండు కూడా మనసు పరివిడుతానట్టు. రెండు ఉత్తవే. ఈ విధమున్నవాడు గురుమేల్కను చెందును. ఈ విధంగా ఉన్నటువంటి వాడు గురుమేల్కను చెందుతాడు. కలదోచిన శరీరం ఎలాగో అలాగే, కర్పూర కలిక గుడితే ఎలాగో అలాగే అనేటువంటి నిర్ణయాన్ని తెలియబడతాడు మెలకువలో. వాసన చూడలేని ఒక వద్యసి శిలాసమైన రాతికిన్ రాసరికంపు సేవలను రాముడు కృష్ణుడటంచు పూలిడన్. గ్రాసమునిచ్చునా తమకు జ్ఞానము వచ్చునా, త్రోసి పుచ్చునా వీసము భక్తి అయిన విజ్ఞత ఎట్లగు వెంకటేశ్వర. వాసన చూడలేని ఒక వధ్యాశిల అంటే ఒక రాయి. వాసన చూడలేనటువంటి ఒక రాయి సమమైన రాతికి ఒక రాతికి రాసరికంపు అంటే రాసరికంపు సేవలను రాముడు కృష్ణుడటంచు పూలిడన్ అంటే పూలు వేసి, రాముడని కృష్ణుడని అలంకరణ చేసుకొని ఆ పూలు వేసినంత మాత్రాన గ్రాసమునిచ్చునా, నీకేమైనా వాటి నుంచి ఏమైనా నీకు గ్రాసము అంటే తిండి, ఫలితము లేదా సంపద ఏమైనా ఇచ్చునా, తమకు జ్ఞానం వచ్చునా, పోనీ అవన్నీ నువ్వు చేయడం వల్ల నీకేమైనా జ్ఞానం వస్తుందా? వాసన చూడలేని ఒక శిలను సమమైనటువంటి రాతికి రాసరికంపు సేవలను రాముడని కృష్ణుడని పూలేసి పూజ చేస్తే, నమస్కరిస్తే గ్రాసమునేమన్నా ఇచ్చునా తమకు, లేదా జ్ఞానమునేమన్నా ఇచ్చునా, లేదా త్రోసి పుచ్చునా, నాకు సరిగా లేవు ఇవి అని ఏమన్నా. వీసము భక్తి అయిన విజ్ఞత ఎట్లగు వెంకటేశ్వర. ఒకవేళ నీకు వీసం కొంచెం భక్తి ఉన్నా కానీ అదైనా విజ్ఞానానికి ఉపయోగపడేటువంటిది తీరా విజ్ఞత ఎట్లయితుంది అని తెలియవరుస్తా ఉన్నాడు. శివుడని రాళ్ల రప్పలను చిత్తము నిల్పిన లాభమున్నదే, భువినవి నీదు గోడు విని పుణ్యమునిచ్చునే, ముక్తి వచ్చునే. శివశవతత్వముందెలియ చిజ్జడ రూపము దేహి దేహముల్, శివుడి సమిష్టి అవును మరి జీవుడే వెష్టి వెంకటేశ్వర. జీవుడే వెష్టి అని, శివుడే సమిష్టి అని తెలియబరుస్తా ఉన్నాడు. శివుడని రాళ్ల రప్పలను చిత్తము నిలిపిన లాభమున్నదే. ఆ శివుడని ఆ రాళ్లను రప్పలను పెట్టుకొని నీవే అలంకరణ చేసుకొని నువ్వు పుట్టి స్థలం కొంటివి, నువ్వు పుట్టి గుడి కడితివి, నువ్వు పుట్టి ఆ శిలను ఏర్పాటు చేసుకుంటివి, నువ్వు పుట్టి ప్రతిష్ఠ చేస్తేవి, నువ్వు పుట్టి పంచపక్ష పరిమాణాలని దానికి పూలిడిచి పూజ చేసి పెడితివి. ఏమైనా తిన్నా? శివుడని రాళ్ల రప్పలను చిత్తము నిలిపిన లాభమున్నదే, భువినవి నీదు గోడు విని ఏమన్నా పుణ్యము నిచ్చునే.
ముక్తిని ఏమన్నా ఇస్తాయా? శివశవతత్వముందెలియ చిజ్జడ రూపము దేహి దేహములు. ఇవి రెండు శివము శవము ఉన్నట్టప్ప, రెండు దేహి దేహాలు కూడా, చిత్తు జడము కూడా. కాబట్టి శివుడే సమిష్టి. ఈ శివుడే ఈ బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి శివస్వరూపం అంతా సమిష్టి. మరి శరీరాన్ని నడిపించేటువంటి జీవుడంతా వ్యష్టి. ఇట్లా సమిష్టి వ్యష్టియు వెంకటేశ్వర అని తెలియబరుస్తా ఉన్నాడు. నామము రూపమున్ క్రియయు నాశనమందుట వృద్ధి చెందుటల్ నియమములేని వాడనుట నిక్కమటందురు మళ్ళీ వారలే. భూమిని సర్వ ప్రాణులను పుట్టగజేయుట పెంచి త్రుంచుటల్ సామియసేసే నందురిది చక్కని దబ్బర వెంకటేశ్వర. ఈ స్వామి చేశాడు. నామము రూపమున్ క్రియయు నాశనమందుట వృద్ధి చెందుటల్. ఇవన్నీ నామరూపములను క్రియలు ఇవన్నీ కూడా పుట్టేటివి, ఉండేటివి, పోయేటివే, కానీ వృద్ధి చెందేటివి కాదు. నామము రూపమున్ క్రియయు నాశనమందుట నిజమివి వృద్ధి చెందుటల్. ఇవి పుడతా ఉంటాయి, పెరుగుతా ఉంటాయి, సస్తా ఉంటాయి. నియమము లేని వాడనుట నిక్కమటందురు. నియమము లేని వాడనుట నిక్కమటందురు మళ్ళీ వారలే. ఈ ఎప్పకు నియమము నిష్ఠ లేదప్ప అని మళ్ళా వాళ్ళే అంటారు. ఇది నామరూప క్రియలు లేనిది, నాశనం ఉండేది, వృద్ధి చెందుతుంది, మళ్ళీ నాశనం అవుతుంది అని వాళ్ళు చెప్తారు. నియమము లేని వాడనుట నిక్కమటందురు మళ్ళీ వారలే. భూమిని సర్వ ప్రాణ పుట్టక చేయుట పెంచి త్రుంచుటల్. మళ్ళీ ఈ భూమి మీద సర్వ ప్రాణాలను పుట్టేది, పెంచేది, త్రుంచేదంతా కూడా సామియే. ఆ సామే చేసినాడు అని అంటారు. సామి చేసినందురిది చక్కని దబ్బర, బాగా చక్కటి అబద్ధం చెప్తారు. స్వామి చేసినాడు ఇవన్నీ. నామరూప క్రియ నటనలు, నాశనం ఉండేది, వృద్ధి చెందేది, నియమం లేని వాడనుట నిక్కమటందురు మళ్ళీ వారలే అంటారు. ఈ నియమం లేనటువంటి వాళ్ళనేదే, నియమంగా ఉండాలనేది అదే. నామరూప క్రియలతో కూడుకున్నటువంటి వృద్ధి చెందేటువంటిది, నాశనం అయ్యేటువంటిది అంతయు అదే. భూమిని సర్వప్రాణులను పుట్టగజేయుట పెంచి త్రుంచుటం కూడా అదే. ఇవన్నీ సామే చేస్తానని అదే అంటారు. మళ్ళా చక్కని దబ్బరైనటువంటి మాట మాట్లాడతారు. అదే పుట్టేది అదే, పెరిగేది అదే, దానికి అదే కారణమై ఉంది. గగనము శూన్యమంతనిరి కావున దేవుడనంగరాదు. ఈ జగముల కాదియున్ పరము జన్మము గల్గిన అన్ని వేళలను తగచెడకుండ నుండిననా తప్పుగాదా మరి లేని వాడనల్ సగుణము నిర్గుణంబులును సన్నిధి ప్రాప్తము వెంకటేశ్వర. గగనము శూన్యమని చాలా మంది అంటా ఉన్నారు. కావున మళ్ళీ దేవుడు అన్నంగా రాదు. అది శూన్యము అంటే కానరానటువంటి వస్తువు అయి ఉంది. దానికి రూపం లేదు, ఒక గుణం అనేది ఉంది, శబ్ద గుణం అనేది ఒకటి ఉంది. కాబట్టి దేవుడు అనంగా రాదు అది. ఈ జగములకు ఆదియున్ పరము జన్మము కలిగిన అన్ని వేళలను తగజడకుండ నుండెనన తప్పు కదా. ఈ జగములకు ఆదియున్ మొట్టమొదటిది, పరము జన్మము కలిగిన అన్ని వేళలను తగచెడకుండ నుండెనను తప్పు కదా. ఇవి పుట్టినటువంటి ప్రతి ఒక్కటి పోయేటివే గాని చెడకుండా ఉంటాయి అనేటువంటి మాట తప్పు కదా. మరి లేని వాడనన్ సగుణము నిర్గుణంబులను సన్నిధి ప్రాప్తము. సగుణంగాను నిర్గుణంగా ఉండేటువంటి స్థితి దానికి ఉంది, ప్రాప్తమయ్యి అని తెలియబరుస్తా ఉన్నాడు. లేదు ప్రపంచమెప్పుడును లేదనలేని వెనేను మేనులు లేదనలేదు లేదని నలేక నెపోవుట లేనిది బయల్.
వాదులు బెంచుకొందురిక వాక్పటిమాద్భుత భీకరాద్భిటిన్ కాదది ఎన్నడున్ సుఖము కాదది మార్గము వెంకటేశ్వర. లేదు ప్రపంచమెప్పుడును లేదన లేనివే నేను దాంట్లో మేనుడున్. పాయింట్ మిస్ అయింది, పాయింట్ మిస్ అయింది. మరి చదవమంటారా? పద్యం చదువు. లేదు ప్రపంచమెప్పుడును లేదన లేని వెళ్ళేను మేనులు లేదన లేదు లేదని లేకనే పోవుట లేనిది బయల్. ఆడే పాయింట్ అదే, లేనిదే ఈ భయం లేనిదే అంటే ఎట్లా లేకనే పోవుట లేనిది. అది ఆడ మిస్ అవుతుంది. వాదులు బెంచుకొందురిక వాక్పటి మాద్భుతం ఆర్బిటన్ కాదది ఎన్నడున్ సుఖము కాదది మార్గము వెంకటేశ్వర. లేదన లేదు లేదనిన లేకనే పోవుట లేనిది బయల్. వాదులు పెంచు కొందరిక మళ్ళీ యువతులకి ఉపయోగపడదు అది బయల్ అనేది. లేదు ప్రపంచం ఎప్పుడును లేదన లేనివే నేను మేనులు. లేదు ప్రపంచం ఎప్పుడు కూడా లేదన నిజమే లేనివే నేను మేనులు రెండు కూడా. లేదన లేదు లేదనిన లేదన లేదు లేదనినా అది లేకపోదు లేకనే పోవుట. అది లేకనే పోదు. నువ్వు లేదనా లేదు, లేదనినా అది లేకుండా పోదు. లేనిది బయల్. ఒకటి అవతలకి వేసుకోవాలా, ఒకటి యువతలకి వేసుకోవాలా స్వామి? ఇది విడదీయాడా? విడదీస్తాండ. లేదన లేదు, లేదనా లేదు, లేదనినా లేకనే పోవుట. అది లేదని ఉన్నదన్యా లేదన్యా అదేం లేకుండా పోలే. షోడశి షోడశి. అది నువ్వు ఉన్నదన్యా లేదనినా అది లేకుండా పోలే అని భావన. వాదులు వెంటు కొందురిక వాక్పటి మాద్భుత. వాక్పటిమతో వాక్ చాతుర్యముతో వాదాలు పెంచుకుంటా ఉంటారు. సరిపోతాంలే. భీకరార్ పటిమన్. ఆ పటిమతో భీకరమైనటువంటి పటుత్వం చేత వాళ్ళు గాతరించి మాట్లాడుతాండారు. ఇది లేదు అని ఎందుకంటారు? ఉండాలి కదా అని వాళ్ళు గాతరిస్తాండారు. కాదది ఎన్నడున్ సుఖము కాదది మార్గము. ఈ విధంగా వాక్పటిమతో చేత భీకరంగా మాట్లాడి చేసినంత మాత్రాన అది కాదది ఎన్నడూ సుఖము కాదది మార్గము. అది తెలియబడేటువంటి మార్గమే గాని గురుముఖత గ్రహించగలిగి అది వాక్పటిమ చేత భీకరంగా మాట్లాడేటువంటి విషయం అయితే కాదు. నువ్వు తెలియబడి చుమ్మీరప్ప అంటే నోరు మూసుకొని ఉండిపో అనేటువంటి స్థితి. తెలియబడిన తర్వాత ఊరికే ఉండిపో అన్నట్లు నిర్ణయమే కానీ అది నీకు వాక్పటిమాద్భుతం చేత భీకరార్పటం చేత మాట్లాడేటువంటి విషయం అయితే కాదది. ఎన్నడూను సుఖము కాదది మార్గం కూడా. పూనిక నామ మంత్రముల పుక్కిట దాల్చిన లాభమున్నదే కానక పుణ్యతీర్థముల కాయము ముంచిన సౌఖ్యమున్నదే మానక సర్వభస్మముల మాటికి దిద్దిన సారమున్నదే తానొకడున్న రాకడయు తప్పదు ఎప్పుడు వెంకటేశ్వర. తాను అనేటువంటి వాడు ఒకడు ఉంటే ఇవన్నీ తప్పకోకుండా ఎప్పుడు ఉంటాయి. తాను లేకుండా పోవాలా. పూనిక నామమంత్రముల పుక్కిట దాల్చిన లాభం ఉన్నదే. నువ్వు పూని ఏదో ఒక నామాన్ని మంత్రాన్ని నీ పుక్కిటిలో అంటే నీ నోట్లో కొనుక్కుంటా ఉంటే అది లాభం ఉందా?
కానక పుణ్యతీర్థముల కాయము ముంచిన సౌఖ్యం ఉన్నదా? నువ్వు విషయాన్ని కానక పుణ్యతీర్థాలన్నీ తిరిగి ఈ శరీరాన్ని తీసుకుపోయి ఆ యొక్క నీళ్ళలో ముంచి మునిగినంత మాత్రాన సౌఖ్యం ఉందా? మానక సర్వభస్మముల మాటికి దిద్దిన సారమున్నదే. ఈ విషయాన్ని నువ్వు మానకుండా సర్వభస్మముల మాటికి పోయి దిద్దిన సారం ఉందా? తానొక్కడున్న రాకడయు తప్పదు. తానొక్కడు ఉంటే రాకడ తప్పదు ఎప్పుడు కూడా. తానొక్కడున్న రాకడయు తప్పదు ఎప్పుడు. వెంకటేశ్వర, ఈ తానొక్కడుంటే మొత్తము ఇవన్నీ రాకడ పోకడలు తప్పవు. తాను లేకపోవలే. తాను గురుముఖత తెలియబడి లేకపోతే ఈ రాకడ పోకలు ఉండవు. నాగులు దేవతల్యను చునమ్మియు కొల్తురు పాలు బోతురే. రాగులు మంతిరించి ఇక రావలదంచని చల్లుతెందుకో. త్యాగమి మోక్షమంచనియు దైవమునందతి భక్తి చూపిత నాగమనంబు గోరుటది అర్భకు చేష్టలు వెంకటేశ్వర. నాగులు దేవతలు అనుకుంటా నమ్మి కొలుస్తా ఉంటారు, పాలు పోస్తా ఉంటారే. రాగులు మంతరించి ఇక రావలదంచని చల్లుతా ఉంటారే. రాగులు మంతరించి చల్లుకుంటా అంటారే. త్యాగమే మోక్షమంచనియు దైవమునందతి భక్తి చూపి తా నాగమనంబు గోరుటది అర్భకు చేష్టలే కదా. ఇవన్నీ చిల్లర చేష్టలే, కొద్ది చేష్టలే అని తెలియబరుస్తా ఉంటాడు. నాగులకు దేవతలు అంటారు. మళ్ళా నమ్మి కొలుస్తా ఉంటారు, మళ్ళా పాలు పోస్తారు. మళ్ళా రాజు స్వామిని రాగులు మందరించి ఇక మా దరిదాపులకి సందికి రావద్దని మళ్ళీ రాగులు మందరించి చల్లుతారు. అన్ని చేష్టలు నీవే చేస్తావు. త్యాగమే మోక్షమంచనియు దైవమునందతి భక్తి చూపి తా నాగమనంబు గోరుటది అర్భకు చేష్టలే కదా. ఇవన్నీ నీవే చేస్తావు, నీవే స్వామి అంటావు, నీవే పాలు పోస్తావు, నువ్వు పూజిస్తావు, మళ్ళీ రావద్దని చెప్పి రాగులు వెళ్తావు. వచ్చేనా మంత్రించుకొచ్చి. కడలి నిద్రావినాడొకడు కాలితో ధన్యను విష్ణునింకొకండడుగుట మాని లోకముల చాపగ జుట్టి నొకండటందురే. వడికిన నూలు ఎంతయును వారికి చెందెపు పోగునైలైనచో కడకిక పోవునాడిటులగప్పిరి దుప్పటి వెంకటేశ్వర. కడలి నిద్రావినాడొకడు. ఏం స్వామి దీంట్లో పురాణం తెలిసినటువంటి వాళ్ళు చెప్పండి. ఏం మీనా బాబా ఎవరు చెప్తున్నా? కడలి నిద్రావినాడొకడు కాళికను విష్ణునింకొకండడుగుటమాని. భృగు మహర్షి విష్ణువు తండ్రి అయ్యప్ప, సముద్రాన్ని దాగిండి అయ్యప్ప గౌతముడు. లోకముల చాపగ జుట్టి నొకండటందురే. హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు. వడికిన నూలు ఎంతయును వారికి జంజెపు పోగులైనచో. వడికిన నూలు అంతయును వారికి వడికిండే నూలంతా నూలు వడుకు ఎంత నూలు అయినా కానీ వడికిన నూలు ఎంతయును వారికి జంజెపు పోగులైనచో కడకిక పోవునా అడెటులుగా దుప్పటి కడకు పోయిన బుద్ధి ఆ దుప్పటెట్లుగా పెరిగి అని అంటా ఉన్నాడు. అంత పెద్దవానికి
దెంగెంపోకు సాలకత్తే ఇట్లా వారికి పొయ్యిలో అంటే విష్ణువే ఉంటాడు అంతకంటే ఎవరు దగ్గర పెట్టుకోండి, సెల్లు దగ్గరికి పెట్టుకోండి, వినపల్లె బాగా. అదే విష్ణువే కడలి నిద్ర వినొకనాడొకడు, దానికి చెప్పండి. కడలి నిద్ర వినాడొకడు. భృగు మహర్షి ఇదే గౌతముడు అని చెప్పిన కృష్ణమూర్తి గారు గౌతముడు. సముద్ర ఇంకొకండు. గౌతముడు కాలుతో తల్లిలోడు భృగు మహర్షి. భృగు మహర్షి భూమిని సాగబుట్టినవాడు హిరణ్యాక్షుడు. లోకముల చాపగ జుట్టెనొకండు. ఇక ఇవన్నీ కల్పితాలు రాశారని ఆయన మాకు ఒక లెక్చరర్ ఉండే జయరాం రెడ్డి అని. ఆయన ఏమనేవాడంటే కుంభకర్ణుడు 22 వేల పొడవున్నాడు అని రాశారు. ఆడ పడుకుంటానాడు, వాడు సముద్రంలో పోయి పడుకుంటానాడా, ఎక్కడ చూసినా కుట్లే ఉంటే 22 వయసు పడుకుని తలమాడి ఉండే వానికి కుట్లన్నీ అడ్డం వచ్చినాయి అంటాండే. ఆలోచన ఇప్పుడు వామన అవతారములు భూమికి ఒక పాదము ఆకాశానికి ఒక పాదము వేసినప్పుడు నాకు ఎంత పెద్ద అట్లా వారికి నిలిపోతే సరిపోతుందా, అట్లా వారికి పెద్ద అన్నట్టు ఆలోచనకు రావాలి. అంటే పాదము భూమి అని ఆమె కనపరచలే, నూలిపోగన్నాడు కాబట్టి అదేదో అర్థం కాలేదు ఎవరో. వడికి నన్నులు ఎంతయును వారికి జందెపు పోగులైనచో నాడెటులా గప్పిరి దుప్పటి వెంకటేశ్వర. అదే అది భావానికి తగల ఎవరైండేది. సరే మాయన మాయా నాయని నయా మాయయే లేనిది మీద ఊయనల్ మాయచలేకయుండెనని మానుగడు ప్రథమా విభక్తియే చేయగ సద్విమర్శయే. ఇవి చెప్పెడిదే మన మానవార్థమున్ మాయను ఉండి లేడనుట మానవుడందురు వెంకటేశ్వర. మా అన మాయా, మా అంటే ఏమి? మాయా. మాయన మాయ నా అనిన మాయయే లేనిది, నాయన్నే కూడా మాయయే లేనిది. మీద ఊయనన్ మాయచే లేక యుండెనని. ఊ అంటే ఏమి? మాయచే లేక యుండెనని. మానుగా మాయచే లేక యుండెనని మానుగా డూ ప్రథమా విభక్తియే చేయగా సద్విమర్శయిని చెప్పెడిదే మన మానవార్థమున్ మాయను ఉండి లేడనుట మానవుడందురు. ఈ మాయను ఏమని పిలిచాలంటే ఉండి లేననుట మానవుడందురు. అందుకే నిన్న ఈ దీంట్లో ఏం చెప్పాడు? అమాయకునికి నమస్కారము. అమాయకునికి నమస్కారము అంటే ఇప్పుడు ఏమి అర్థము అంటే, అమాయకుడు అంటే మాయ లేనివానికి నమస్కారము అని దాని భావన. మాయ అంటే ఆడ కలిపినప్పుడు అమాయ, ఆ అంటే లేనిది. అమాయ అంటే కలిసిపోయిండేదే, సమాయ అంటే అమాయ అంటే మాయ లేనిది, అంటే మాయ లేనటువంటి వారికి నమస్కారము అని అన్నాడు అనమాట అక్కడ. సరిపోయిందిలే. అమాయకునికి నమస్కారం అని అనే మాట ఇప్పుడు తోచింది, అది భావం లేక. పెద్దలు పేర్లు పెట్టడానికి అర్థం ఆలోచించేసి పెట్టినారు. మానవుడు అంటే ఇన్నుండా అర్థాలు అని ఆడ. మానవుడు అంటే అంటే భా అంటే భక్తి, గా అంటే జ్ఞానము, వా అంటే వైరాగ్యము,
తా అంటే తత్వము, ము అంటే ముక్తి అన్నట్లు, భాగవతముకు అన్ని పేర్లు ఉన్నట్లు మానవునికి కూడా ఇట్లుండాయి అని పాయింట్. అవు మా అంటే మాయా అని అంటారా అట్లా. మా మాయన మాయా నా అనిన మాయయే లేనిది. మాయ నా లేనిది. అంటే లేనిది, నా అంటే ఆ, లేనిదే కదా. అవునులే. మీద ఊయనన్ మాయ మానవు. చేయనని మానుగా. మరి డు అంటే ప్రథమా విభక్తియే చేయగా తద్విమర్శ ఇవి చెప్పేటిదే మన మానవార్థము. మాయను అది మాయను ఉండి మానవుడనే పేరు లేడనట. అర్థము ఇది. మాయను ఉండి లేడనట భాగవతం మానవుడు వెంకటేశ్వర. ఉమ్. భాగవతానికి బాగా అవుతాం. ఉమ్. భాగవతము అనే దానికి బాగా అది బాగా అవుతాము అని పొక్కిలి లేదా భాగవతం. గురువులు సప్త మార్గముల గూడి చెరింతురు వేద సాధకుల్ స్థిరము నిషిద్ధ కామ్యులును ధీరత సూచక వాచకుల్ అనన్ బరువడి కారణుల్ విహిత భావన దేశికులన్న వారలై గురు కృప కన్న వారెవరో గూడ నిగూఢము వెంకటేశ్వర. మళ్ళా పదం విడదీలే. గురువులు సప్త మార్గముల గూడి చెరింతురు వేద సాధకుల్ స్థిరము నిషిద్ధ కామ్యులును ధీరత సూచక వాచకుల్యనన్ బరువడి కారణుల్ విహిత భావన దేశికులన్న వారలై గురు కృప కన్న వారెవరో గూడ నిగూఢము వెంకటేశ్వర. గూఢ బాధగిర ఖండు లేదా బాధగిర భావన దేశికులన్న వారలై బరువడి అన్నావు చూడి. బరువడి అది ఏమి లేదు. అరువడి బాలో ఆబలుకోలేము. అరువడి కారణుల్ బరువడి పరువడి పరువడి అన్నా సరిపోతుంది. బా అన్న పా అన్న రెండు దానికి వస్తాయి. అది నిజమే. ఆడ కండ బిందు ఉంది అని చెప్తా అన్న. ఆడ ఏమీ లేదు. బరువడి కారణుల్ అనన్ బరువడి కారణుల్ విహిత భావన దేశికులన్న వారు అనంబరువడి అనంబరువడి. ఆ బాధ యువతలకు ప్లస్ మళ్ళా అరువడికి తీసుకోవాలి. అనన్ పరువడి అనన్ అంటే అనేదాన్ని బట్టి పరువడి అంటే తొందరగా. గురువులు సప్త మార్గముల గూడి చెరింతురు. గురువులు అనగా పాదిసేయండి బావా. రాదు అరువడి అంటే వెంటనే అనే దానికి బాయి పోతుంది ప్లస్ పడి ఆడ అరువడి తీసుకోవాలి వెంటనే. తొందర అనే దానికి అరువడి అని అర్థం. అది నిఘంటు. అరువడి తప్పవుతుంది బాబా. అరువడి అంటే సమసిపోయేది. అరువడి అంటే అరువడిగా అంటే వెంటనే స్పీడ్గా అరువడి అంటే. గురువులు సప్త మార్గముల గూడి చెరింతురు. గురువులు అన్నటువంటి వాళ్ళు 7 మార్గాలుగా ఏర్పడి ఉన్నారప్ప. ఈ మార్గాలన్నీ దాంట్లో మహాలయంలో చెప్పారు కదా. అట్లా గురువులు 7 మార్గములుగా కూడి చెరింతురు. వేద సాధకులు స్థిరము నిషిద్ధ కామ్యులను ధీరత సూచక వాచకులు. వీళ్ళంతా కూడా వేద సాధకులు, స్థిరంగా నిషిద్ధంగా కామ్యులను అంటే కోరికలు కలిగి, ధీరత సూచక కూడా వాచకులుగా ఏర్పడతా ఉంటారు. విచారణ చేత చెప్తా ఉంటారు. అనంబరుబడి అంటే వెనువెంటనే కారకులు, అది కారణం. అరువడి అంటే తొందరగా అని. అది వెనువెంటనే కారణులు. విహిత భావన దేశికులన్న వారలై. ఈ విహిత అంటే విశేషముగా హితము కలిగినటువంటి వాళ్ళు. విహిత అంటే
విశేషముగా హితము కలిగినటువంటి భావన దేశకులున్న వారలై గురుకృప కన్న వారెవరో, ఎవరైతే ఇటువంటి గురుకృప కలిగినటువంటి వాళ్ళే, గురుకృపను తెలియబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గురుకృపను కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గూఢ నిగూఢము అంటే గూఢమైనటువంటి విషయము, నిగూఢమైనటువంటి విషయము, గుహ్యాద్గుహ్యమైనటువంటి రహస్యాన్ని తెలియబడతారు. నిగూఢము అంటే రహస్యాతి రహస్యము అని. రహస్యాది రహస్యం. కొందరు లేడు లేడనుచు, కొందరు లేకయుండెనంచు, ఇంకొందరు యున్నవాడనుచు, కొందరు ఉండెనో లేడోయంచు, తామందురు ఏది నిర్ణయము మాయ వితర్కమునెంత చేసినన్, అందవు వేద శోధనకు ఆత్మ సమాయయే వెంకటేశ్వర. కొందరేమో లేడు లేడని కొందరు అంటా ఉన్నారు, కొందరేమో లేకయే ఉండెనంచు కొంతమంది అంటా ఉన్నారు, కొంతమంది ఏమి లేకనే ఉన్నాడు అని కొంతమంది అంటా ఉన్నారు, ఇంకొందరేమో ఉన్నాడనుచు, కొందరు ఉండెనో లేడో అంచు, కొంతమంది ఏమో ఉన్నాడని కొందరు అంటారు, కొంతమంది ఏమో ఉండెనో లేడో అంచు, తామందురు ఏది నిర్ణయము ద్వైత అద్వైత విశిష్టాద్వైత వాళ్ళ ముగ్గురికి చెప్పినటువంటి పద్యముగా ఉంది ఇది. సేమ్ అదే పొంతన పొంతన వాళ్ళ ముగ్గురికి చెప్పినటువంటి పద్యంగా ఉంది. కొందరేమో లేడు లేడనొచ్చు, కొందరు లేకయే ఉండెనంచు, ఇంకొందరేమో ఉన్నాడనొచ్చు, ఉన్నవాడనొచ్చు, కొందరు ఉండెనో లేడో ఎంచు, తామందురు ఏది నిర్ణయము మాయా వితర్కం కదా ఇదంతా, ఎంత చేసినా ఇదంతా మాయా వితర్కమే. అందవు వేద శోధనకు, ఇవన్నీ కూడా ఎంత చేసినా అందవు ఈ వేద విచారణలో, వేద శోధనలో ఇవి అందవు. ఆత్మ సమాయే ఆత్మ సమాయే అని తెలియపరుస్తా ఉన్నాడు. ఆత్మన మాయయే నాగల్పో నా సార్ కాకుండా నా అనుకోలేదు. ఆత్మన మాయయే అంటే ఇప్పుడు కొంత జనము అద్వైతమే ప్రధానం అంటారు, ద్వైతం ప్రధానం అనే దాంట్లో ఉంది కదా. ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైసరి ఎప్పుడూ సైసక పిదపని సైతురు, ఒకపారి ముందే ఉండాదని ఒకపారి మళ్ళా లేదని ఒకపారి అది చెప్పి ఇది చెప్తాను లేదా, అట్లా దాని పొంతన ఇది మొత్తం ఆత్మన మాయే టోటల్ గా. అక్కడ సా అంటే అలా అర్థం పక్కకు పోతుంది. ఆత్మన మాయయే ఆత్మ ఉపాధి భేదముననౌ పరమాత్మయునాత్మనంగా, తానాత్మ విమర్శ చేసి కొనంతయునొక్కటిగాదే, ఎట్లనినల్ ఆత్మ ప్రకాశమెంత వరకానునో అంతియే నాల్గవస్థలు, ఆత్మయే లేని చోట పరమాత్మయు లేనిది వెంకటేశ్వర. ఆత్మ ఉపాధి భేదముననౌ పరమాత్మయు, ఆత్మ యొక్క ఉపాధి భేదంతోనే పరమాత్మ అయి ఉంది. ఆత్మనంగా తాను ఆత్మ విమర్శ చేసుకునే, తాను ఆత్మ విమర్శ చేసుకుంటే అంతయునొక్కటి కాదే. నువ్వు ఆత్మ అనాత్మల విచారణ చేసుకున్నప్పుడు, ఆత్మ అనాత్మ విచారణ కలిగినప్పుడు ఆ విమర్శన చేసుకొని విచారిస్తే అంతా ఒకటే కదా. ఎట్లా అంతా రెండుగా లేవు, బాగా విమర్శన చేస్తే పరిశోధించితే ఒకటేను అని. ఎట్లనన్ ఆత్మ ప్రకాశం ఎంత వరకు కానునో, ఆత్మ ప్రకాశం ఎంతవరకు ఉందియో అంతియే నాలుగవస్థలు ఉన్నాయి. కానునో అంటే ఉందో కాదు, గమనిస్తుందో అని. కానును అంటే చూస్తుందో అని, గమనిస్తుందో అని. ఆత్మ ప్రకాశం ఎంత వరకు గమనిస్తుందో అంతియే నాలుగవస్థలు కూడా. గమనిస్తుందో అనే పాయింట్. ఆత్మ ప్రకాశం ఎంత వరకు కానును అంటే తెలియబడును గ్రహించును,
అంతే గ్రహించాను. 4 అవస్థలు కూడా. అంటే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, తుర్యావస్థ. ఈ 4 అవస్థలు కూడా అంతే. ఆత్మయే లేని చోట పరమాత్మయు లేనిదే. ఆత్మ లేని చోట పరమాత్మ కూడా లేనిదే అని తెలియవచ్చా. అంటే ఆత్మానాత్మ విచారణ తెలియవచ్చాడు ఈ పద్యంలో. టైం సరిపోయి చూడండి. 3 నిమిషాలు ఎక్కువ. సరే, మళ్ళీ 36వ పద్యం రేపు విచారిద్దాం. బలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై. మంగళం చెప్పండి. స్వామి చెప్తాడేమని స్వామి. చెప్పమ్మా. జతగా మీరు కోడలు ఇద్దరు బృందంగా చెప్పండి. ఆయమ్మ లేదు స్వామి. సకాల దేశములందు సర్వకాలంబుల సకాల వస్తువులందు సందు లేక సకాల శేర సాక్షిరహితుడవైన సగుణ నిర్గుణాతీత సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయ్యార్య మంగళము మంగళము. జై పూర్ణానంద మంగళము మంగళము. శ్రీధర స్వామికి శిశుడై నిలసిన శివరామ దీక్షితుల సేవ చేసి భావాతీత దేవ రక్తం పైన దేవ గురు పీఠము త్రోవ నెరిగిన స్వామి మంగళము మంగళము. శ్రీ పుల్లయ్యార్య మంగళము మంగళము. జై పూర్ణానంద మంగళము మంగళము. క్రామ క్రోధమూల కడ తీర్చు మనమునవే మారు పుట్టంగా వేసారియో స్వామి శ్రీ వేముల రామ గురువర్యులు ప్రేమతో పూజించి భూమా తెలిపిన స్వామి మంగళము మంగళము. శ్రీ పుల్లయ్యార్య మంగళము మంగళము. జై పూర్ణానంద మంగళము మంగళము. ధరానో కృష్ణ పురవరము నా వెలసియో కరుణాతో శిశుల కావనించి సరియ గుణ చాలా పరిపూర్ణంబు నెరిగించి మరుపు తెరుపులు బాపు మహనీయ నీకు మంగళము మంగళము. శ్రీ పుల్లయ్యార్య మంగళము మంగళము. జై పూర్ణానంద మంగళము మంగళము. శంకరుడాదిగా సకల దేవతలను పొంకముగా నీదు పూజ చేయి వెంకటాచలమయ్య కొంకగా వేడంగా సంకటంబులు బాపు సద్గురు దేవా మంగళము మంగళము. శ్రీ పుల్లయ్యార్య మంగళము మంగళము. జై పూర్ణానంద మంగళము మంగళము. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై. శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. శ్రీ జ్ఞాన రహితానంద శ్వేతారులకు జై. గురు భక్త మండలికి జై. గురు పరంపరమకు జై. జై గురు స్వామి.